ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషమా? సంతోషంగా ఉంటే ఎలా ఉండరే? మౌనంగా ఉంటారా? సంతోషంగా ఉంటే హల్లెలూయా. చాలా సంతోషం మిమ్మల్ని ఇలా నూతన సంవత్సరంలో దేవుని ఆలయములో, దేవుని సన్నిధిలో మీ ఎదుట నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతించడానికి, దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవాతి దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి గడిచిన 2025 సంవత్సరము 365 దినములు, ప్రతి రాత్రి పగలు ఎన్నో ఉపద్రవాలు, శ్రమలు, పోరాటాల నడుమ దేవుడు మనల్ని చక్కగా పోషించి నడిపించి భద్రపరిచాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం అర్పించుదాం. మన దేవుడు సజీవుడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు బలవంతుడు, మన దేవుడు నిత్య కాలంలో ఉన్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీ ఎదుట పంచి తర్వాత ఉన్నటువంటి కార్యానికి సమయం అవ్వాలని నేను ఆశపడుతున్నాను. సాధారణంగా నూతన సంవత్సరం అంటేనే అనేక మంది కుటుంబాలు లేదంటే యవనస్తులు, పిల్లలు అనేక తీర్మానాలు చేస్తూ ఉంటారు. నూతన సంవత్సరం అంటేనే ఒక తీర్మాన దినం. హల్లెలూయా. న్యూ ఇయర్ అంటేనే ఒక తీర్మాన దినం. ఎలాంటి తీర్మానం చేస్తున్నాం? చేసిన తీర్మానాలన్నీ కూడా మనము సరిగ్గా వాటిని చేస్తున్నామా? ఆ తీర్మానాలని మనం పాటిస్తున్నామా? వాటిని మనము జయిస్తున్నామా అని గమనిస్తే కొంతమంది ఆ తీర్మానాలకి కట్టబడి చేస్తారు, కొంతమంది ఆ తీర్మానాలని కొద్ది వరకే కొనసాగించి ఆపేస్తూ ఉంటారు. హల్లెలూయా. అవునండి. చక్కగా చదువుకోవాలని ఒక తీర్మానం ఉంటుంది, లేదంటే చక్కగా వ్యవసాయం చేయాలని ఒక తీర్మానం ఉంటుంది, చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఒక తీర్మానం ఉంటుంది, పై చదువులు చదవాలని ఒక తీర్మానం ఉంటుంది. ఒక్కొక్కరికి వారి ఆలోచనను బట్టి, వారి స్థాయిని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారికి ఇవ్వబడిన పరిస్థితులను బట్టి అనేక తీర్మానాలను కలిగి ఉంటారు. తీర్మానాలను కలిగి ఉండటం తప్పు లేదు, కానీ వాటిని ఎలా జయించాలి, వాటిని ఎలా ముగించాలి అన్నదే మనకి కావాల్సినటువంటి చక్కటి సందేశం. హల్లెలూయా. కాబట్టి ఈ లోకపరంగా అన్ని తీర్మానాలు ఉంటాయి. అయితే మనం ఆత్మీయులం కనుక, దేవుని బిడ్డలం కనుక, సంఘము కనుక, దేవుని రాకడకు ఎదురు చూసేది సంఘమే కనుక, దేవుడు ఆశపడేది సంఘం యొక్క మారు ప్రతిఫలమే కనుక, మనం ఏం చేయాలంటే లేఖనాల నుండి మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే కొన్ని తీర్మానాలను ఈరోజు మనం చేయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చదువుదాం దేవుని లేఖనాల నుండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములు 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11, 12 వాక్యాలు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా సహాయము చేయమని నమ్ముకొని ఉన్నామని నీ నామమును బట్టి ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నీవే దేవుడవు. నరమాత్రులను జయమందనీయకమని ప్రార్థన చేశాడు. ఎవరంటే ఆసా. హల్లెలూయా. ఆసా, యూదా రాజైన ఆసా ఒక ప్రార్థన చేశాడు. అతనికి భయంకరమైన శత్రు పోరాటం ఎదురైనప్పుడు అతని జ్ఞానము, అతనికున్న బలము, అతనికి ఉన్నటువంటి ఏది కూడా సహాయం చేయలేక స్థితిలో ఉన్నప్పుడు ఆస ఒక ప్రార్థన చేశాడు. దేవా, మాకు సహాయము నీవే, బలము లేని వారికి సహాయము నీవే అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అవునండి. మనము ఈ సంవత్సరంలో ఎలాంటి తీర్మానం చేయాలంటే, ఒకటి ప్రార్థన చేయాలి, ప్రార్థించే తీర్మానము. రెండవ తీర్మానం ఏమిటంటే వాక్యాన్ని ధ్యానించే తీర్మానం చేయాలి. మూడవ తీర్మానం ఏం చేయాలంటే
స్తుతి చెల్లించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. 4వ తీర్మానం ఏం చేయాలంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా మందిరానికి వచ్చే తీర్మానం చేయాలి. హల్లెలూయా. 1 ప్రార్థన, 2వది వాక్య ధ్యానము, 3వది స్తుతించుట, 4వది మందిరమును విడిచిపెట్టని తీర్మానం. హల్లెలూయా. ప్రార్థించాలి. చూసాం, ఆసా ప్రార్థన చేశాడు, బలం లేని వారికి సహాయం చేసే దేవుడైన. హల్లెలూయా. ఒకవేళ నీ బలము, మనకున్న జ్ఞానము, మనకున్న ధనము, మనం అనుకున్నటువంటి విషయాలు ఒకవేళ జయించకపోవచ్చు, మనం చేసే తీర్మానాలని ఒకసారి ఆ ధనం ఆదుకోకపోవచ్చు, బలం ఆదుకోకపోవచ్చు, మనకున్న జ్ఞానము, జనబలము, అధికారులు, ఐశ్వర్యము ఏది కూడా ఆదుకోకపోవచ్చు, వదిలివేయచ్చు. కానీ దేవుని ప్రార్థన, దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఒక్కరిని ఇక్కడ విడిచిపెట్టదు. హల్లెలూయా. అందుకే పాస్టర్ గారు ప్రతి సోమవారం ఏం చేశారు? ప్రతి సోమవారం చైన్ ప్రేయర్ పెట్టారు. హల్లెలూయా. ఎంతమంది కుటుంబం ప్రార్థన చేస్తున్నో తెలియదు, ఎంతమంది వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నో తెలియదు. అయితే ప్రార్థించే వారికి ఖచ్చితంగా జయం అనుగ్రహిస్తాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. ఆసావు భయంకరమైన సైన్యముల నుండి, భయంకరమైనటువంటి శత్రు పోరాటం నుండి తప్పించబడ్డాడు. యుద్ధం లేకనే ప్రార్థన ద్వారా జయించగలిగిన రాజులు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. నీకు శత్రు పోరాటమైనా సరే, శరీర పోరాటమైనా సరే, వ్యాధి పోరాటమైనా సరే, ఒకే ఒక మెడిసిన్ ప్రార్థన. హల్లెలూయా. ఈ సంవత్సరం ఒక తీర్మానం చేయండి, ప్రార్థించినదే బ్రతుకును జీవనాన్ని కొనసాగించదు. ప్రార్థించినదే గడప దాటి బయటకు వెళ్ళొద్దు. ప్రార్థన లేనిదే భోజనం చేయొద్దు. ప్రార్థన లేనిదే నీ పనిని కొనసాగించొద్దు. అన్నిటికీ కారణము, అన్నిటికీ ఆధారము ప్రార్థనే. హల్లెలూయా. లేఖనంలో మరొక వ్యక్తి నాడు, వేగంగా చెప్పేస్తాను. ఎబ్బేజు 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వాక్యములో ఎబ్బేజు అన్న ఒక వ్యక్తిని చూస్తున్నాం. అతడు కూడా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఎబ్బేజు, ఇశ్రాయేలుల దేవా, దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి సరిహద్దులను విశాలపరిచి తోడుగా ఉండచేసి కీడు రాకుండా తప్పించమని ప్రార్థన చేశాడు ఎబ్బేజు. 1 దినవృత్తాంతములు 1 అధ్యాయం నుండి ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగాలన్నీ చూస్తే అన్నీ కూడా యూదుల వంశాక్రమం ఉంటుంది, యూదుల వంశావళి ఉంటుంది. వారు వీళ్ళకన్నా, వీళ్ళు వారిని కన్నా ఇలానే ఉంటుంది. కానీ అయితే 4వ అధ్యాయం 10వ వాక్యానికి వచ్చేసరికి ఎబ్బేజు ప్రార్థన గురించి రాయబడింది అక్కడ. హల్లెలూయా. వేదనతో కన్నది తల్లి. అది ఎలాంటి వేదన అక్కడ రాయబడలేదు. కానీ ఒకవేళ కుటుంబంలో అన్నదమ్ములు, ఒకవేళ వారికి ఉన్నటువంటి తమ్ములు, బంధువులందరూ కూడా వారిని చేయి విడమన్న స్థితిలో ఉండొచ్చేమో. అలాంటి స్థితిలో బంధువులు ఆదుకోలేకుండా ఉండొచ్చేమో. తమ్ముడు, అన్న, ఇలా సహోదరులు, బంధువులు, రక్త సంబంధికులు ఎబ్బేజును ఆదుకోలేకున్నారేమో. అట్టి స్థితిలో ప్రార్థన చేశాడు. నిశ్చయంగా నువ్వేం చేయి ప్రభువా, నన్ను ఆశీర్వదించు. 2వది సరిహద్దులు ఏం చేయాలి? విశాలపరచుము. 3వది చెయ్యి ఎబ్బేజుతో కూడా ఉండాలని ప్రార్థన చేశాడు. 4వది కీడు రాకుండా తప్పించుము ప్రభు అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎబ్బేజు యొక్క తీర్మాన ప్రార్థన చూసారా? ఖచ్చితంగా లాస్ట్లో కంక్లూజన్ వాక్యం చూస్తే అతడు చేసిన మనవిని అన్నిటిని దేవుడు ఆలకించి అలానే చేశాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం అర్పించుదాం. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రేయర్ ఈజ్ సక్సెస్ ఆఫ్ కీ అంటారు. అన్నిటికీ ప్రార్థనే. మనం ఇంత జీవించున్నామంటే ప్రార్థనే. నేను రక్షణ పొందినంటే నా కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేసి ఉంటారు. నేనుగా ప్రార్థన చేసి రక్షణ పొందలేదు. నా కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేసి ఉంటారు. ఇక్కడ కూడి వచ్చిన మనందరినీ బట్టి ఎవరో పరిశుద్ధులు ప్రార్థన చేసి ఉంటారు. అందుకే ఈరోజు రక్షణ పొంది ఉన్నాం. అందుకే ఈరోజు సంఘంగా ఏర్పడి ఉన్నాం. ప్రియమైన సంఘమా, అన్నిటికీ బలము ప్రార్థనే. హల్లెలూయా. అన్నిటికీ బలము ప్రార్థనే. రెండవది వాక్య ధ్యానం. ఏమిటి? వాక్య ధ్యానం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. అపోస్తలు 17. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే
గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆ కాలంలో పౌలు శీల చెప్పిన సంగతులు దేవుని వాక్యాల్ని అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. లేఖనాలు ఏం చేశారంట? ఎవరు లేఖనాలను పరిశోధించేది అనుదినము? ఏ సంఘస్థులు? బెరయా సంఘస్థులు. హల్లెలూయా. బెరయా సంఘస్థులు అనుదినము దేవుని లేఖనాలని ధ్యానిస్తూ వచ్చారు. పౌలు శీలలు చెప్పే దేవుని మాటలను లేఖనాల నుండి ఎత్తి వారు నిజమైన సత్యాన్ని బోధిస్తున్నారా, ఇది సత్యమేనా అని సేవకులు చెప్పిన ప్రతి మాటను సంఘస్థులు ఏం చేశారంట? పరిశోధించి వాక్యములు సత్యములో స్థిరపడినటువంటి సంఘము బెరయా సంఘము. హల్లెలూయా. ఆ రోజు బెరయా సంఘము సత్యములో వాక్యములో స్థిరపడినది ధ్యానించింది. ఈరోజు మన జేబిఎం సంఘం ఎలా ఉండాలి? ప్రతిదినము లేఖనాలు ధ్యానించాలి. ఆమేన్. ప్రతిదినము లేఖనాలు ధ్యానించాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, లేఖనంలో ఏముందంట? నిత్య జీవం ఉంది. లేఖనంలో ఏముంది? నిత్య జీవం ఉంది. వాక్యమే దేవుడు. 119 105 కీర్తన, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యాన్ని గైకుంటే అది వెలుగులోనికి నడిపిస్తుందండి. అది జీవానికి నడిపిస్తుంది, ఆ నిత్య జీవానికి నడిపిస్తుంది. సంఘం అలానే ఉండాలి. ప్రతిదినము లేఖనాలు ధ్యానించాలి. ప్రతిదినము సత్యాన్ని గైకొనాలి. కీర్తనలో 1వ కీర్తన 2వ వాక్యము, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అలా వాడు ఎలా ఉంటాడంటే వాడు ఫలిస్తాడండి. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించేవాడు ఖచ్చితంగా ఫలిస్తాడు. వాక్య ధ్యానం లేనివాడు దే కాంట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. కాబట్టి దయచేసి చదవగలిగిన ప్రతి యవనుడు, ప్రతి సహోదరి, ప్రతి వారు కూడా ప్రతి దినము లేఖనాలు చదవండి. ఈ 2026 సంవత్సరంలో ఒక తీర్మానం, కనీసం రోజుకి ఒక 5 వాక్యాలన్నా లేదంటే ఒక చాప్టర్ అన్నా ఇలా చదవండి, డిస్కస్ చేయండి. అందుకే బైబిల్ కాలేజీ పెట్టారు పాస్టర్ గారు. చాలామంది చదువుకోవడానికి వీళ్ళు అవకాశం ఉండి కూడా రాలేకపోతున్నారు. ఈ సంవత్సరం తీర్మానం చేసుకోండి, లేఖనాలను ధ్యానించడానికి ప్రయాసపడండి. హల్లెలూయా. లేఖనాలను ధ్యానించడానికి ప్రయాసపడండి. పని నిమిత్తము, కుటుంబ నిమిత్తము వెనుకడికి వేస్తుండొచ్చు. ఒక తీర్మానం, మంచి తీర్మానము ఖచ్చితంగా అది విజయానికి నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి అది జ్ఞాపకం ఉంచుకోండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో దేవుని వాక్యం మనలో ఏముండాలంట? సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యం ఎలా ఉండాలి? మనలో సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. యేసు ఎవరంటే చెప్పగలరా? ఎవరికైనా యేసు ఎవరంటే చెప్పగలరా? ఎవరికైనా? సంఘానికి వస్తున్నాం, వెళ్తున్నాం కదా. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకి, చిన్న చిన్న సందేహాలకి, ఇతరులు వేసే ప్రశ్నలకి ధీటుగా సమాధానం ఇచ్చేవారుగా మన సంఘం ఉండాలి. బెరయా సంఘస్థుల వలె అనుదినము లేఖనాలు ధ్యానించినట్లుగా మన సంఘము సంఘస్థులు అనుదినము లేఖనాలు ధ్యానించేవారుగా ఉండాలి. హల్లెలూయా. 3వది దేవుని స్తుతించాలి. 3వది ఏమి? ఫస్ట్ది ప్రార్థన చేయాలి. 2వది వాక్య ధ్యానం ఉండాలి. 3వది దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అవునండి, యెహోషువ ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తామని. ఆమేన్. కోరాహు కుమారులు, కోరాకి 3 కుమారులు, అస్సీరు, ఎల్కనా, అబియాసాపు. వీరు 3 తండ్రి ఒక కేటగిరీ అయితే పిల్లలు వేరే రకం. అవునండి, తండ్రి దేవుని బిడ్డలకి తిరుగుబాటు అయితే తండ్రి కుమారులు దేవుని బిడ్డలతో కలిసి దేవుని ఆరాధించిన వారు, మందిరం పట్ల ఆసక్తి కలిగిన వారు, దేవుణ్ణి ఆరాధించడంలో స్తుతించడంలో ఆసక్తి దాహం కలిగిన వారు కోరాహు కుమారుల వలె, దావీదు వలె, యెహోషువ వలె, యెహోషాపాతు వలె మనము దేవుణ్ణి ఆరాధించుటకు త్వరపడాలి. కుటుంబంలో దేవుని ఆరాధించాలి, ప్రయాణంలో దేవుని ఆరాధించాలి, పని స్థలాల్లో దేవుని ఆరాధించాలి, మందిరంలో కుటుంబంలో కలిసి దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని స్తుతించారు ఇజ్రాయేల్ ప్రజలు. ఎరికో గోడలు కూలిపోయాయి. అది చరిత్ర. హల్లెలూయా. ఇది అబద్ధం కాదండి, ఇది చరిత్ర. స్తుతి ద్వారా వేటినైనా కూల్చగలగం. ఆమేన్. స్తుతి ద్వారా ఎలాంటి అడ్డులైనా తొలగించగలుగుతాం. అది దేవుని సహాయం వలన. హల్లెలూయా. కాబట్టి కుటుంబంలో ఇంతవరకు ప్రార్థన లేదేమో, కుటుంబ ప్రార్థన లేదేమో, దయచేసి ఒక తీర్మానానికి రండి. ఒకరైనా ఇద్దరైనా ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకోండి.
ఆ సమయంలో ఖచ్చితంగా కుటుంబ ప్రార్థనలో మీరు దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా. నాలుగవది దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఒక వాక్యం గుర్తుకొస్తుంది. యెహోషువ దేవుని గుడారాన్ని విడిచిపెట్టలేదు. యెహోషువ దేవుని గుడారాన్ని ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. కొరహ కుమారులు రాస్తారు, నీ మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. హల్లెలూయా. దేవుని మందిరము గుడారాన్ని విడిచిపెట్టనందువలన యెహోషువ గొప్ప నాయకుడయ్యాడండి. ఎవరైతే దేవుని మందిరాన్ని వెతుకుతారో గొప్ప గొప్ప నాయకులు అవుతారు. దేవుని మందిరాన్ని వెతికే వాళ్ళు గొప్ప రాజులు అవుతారు. దేవుని మందిరాన్ని వెతికే వాళ్ళు గొప్ప ప్రవక్తలు అవుతారు. దేవుని మందిరాన్ని వెతికే వాళ్ళు గొప్ప ఐశ్వర్యవంతులు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని వెతికే వాళ్ళు యాజకులుగా దేవుడు మారుస్తాడు, ప్రవక్తలుగా దేవుడు మారుస్తారు. హల్లెలూయా. మనుషులను పట్టే జాలరుగా దేవుడు మారుస్తాడు. దేవుని మందిరంలో అడుగు పెడితే దేవుని మందిరానికి రావాలి, ప్రయాసపడాలి. ఇంతవరకు 52 వారాలు ఒకవేళ విడిచిపెట్టిన వారములు ఉండొచ్చు. ఈరోజు ఒక తీర్మానం, ఒక్క వారం కూడా విడిచిపెట్టకుండా 52 వారాలు దేవుడి సందు కనపడాలని ఒక తీర్మానానికి రండి. హల్లెలూయా. అవునండి, దేవుని మందిరము జ్ఞానులను తయారు చేస్తుంది. ఆమేన్. దేవుని మందిరము అది అభిషేకించబడిన స్థలం, అది విడిపించే స్థలం, అది దేవునితో నీకు ఒక చక్కటి సహవాసం కలిగిన స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, నన్ను హెచ్చరించే స్థలం, నీతో నాతో దేవుడు మాట్లాడే స్థలం, మన బ్రతుకులను మన జీవితాలని మార్చే స్థలం, పరలోకానికి ఆయత్తపడే స్థలం దేవుని మందిరం. హల్లెలూయా. ఈ 4 తీర్మానాలు: 1 ప్రార్థన, 2వది దేవుని వాక్యం, 3వది దేవుణ్ణి స్తుతించాలి, 4వది దేవుని మందిరాన్ని విడిచిపెట్టదు. ఈ 4 కార్యాలు చేసినట్లయితే మన జీవితానికి తిరిగే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తీర్మానానికి రండి. అన్ని పనులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. అయినను వాటి మధ్యలో కూడా ఒక తీర్మానం తీసుకొని దేవుని కొండ ఒక సమయాన్ని హెచ్చించి దేవునిలో మనం ముందుకు సాగాలని మీ అందరికీ నూతన సంవత్సరంలో ఈ చక్కటి సందేశాన్ని ఇవ్వడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, సమయాన్ని బట్టి, విశేషంగా దైవ సేవకులను బట్టి నేను దేవుని కనపరుస్తున్నా. అట్టి తీర్మానం ఒకేరా మీరు ఇట్టి తీర్మానాలను చేసి నేను దేవుళ్ళు కొనసాగాలని అనుకున్న వారు కళ్ళు మూసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు మరోసారి వందనములు చెల్లిస్తున్నామనైనా. ఈ నూతన సంవత్సరములు, నూతన తీర్మానములు ప్రభా తీసుకునుట అది మానవాళికి ఇచ్చినటువంటి చక్కటి ప్రభా అవకాశమునైనా. ప్రభా మనుషులు లోకపరంగా అనేక తీర్మానాలు చేస్తూ ఉంటారు, కానీ ఆత్మీయ తీర్మానాలు చాలా ముఖ్యమైనది. ఆత్మీయంగా ఎదిగేవారు లోకాన్ని జయిస్తారనైనా. లోకంలో సమస్తం అనుగ్రహిస్తారు ప్రభువా. మొదటగా మిమ్మల్ని ప్రార్థించేవారిగా, ఆశారాజు వలె, ఎబ్బేజు వలె ప్రార్థన పరులుగా ప్రార్థించి సాధించేవారుగా మా గట్టి కృప ఇవ్వనైనా. 2వది ప్రభువా, బెరయ సంఘస్థుల వలె అనుదినము లేఖనాలు ధ్యానించేవారుగా మార్చుమనైనా. ప్రభువా, స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, యెహోషువ కుటుంబం వలె తండ్రి మిమ్మల్ని ఆరాధించేవారుగా, స్తుతి ద్వారా ఎరికో కోటలు కూల్చివేసినట్లుగా స్తుతిలో శక్తిని మేము పొందుకునేవారుగా ఒక తీర్మానానికి రావడానికి ఆ తీర్మానాన్ని మాలో స్థిరపరచమనైనా. 4వది ప్రభువా, మందిరాన్ని విడిచిపెట్టకుండా మీ సన్నిధిలో ప్రతి వారము ప్రతి ప్రత్యేక ప్రార్థనలో మీ సన్నిధిలో కనబడే కృపను మాకు దయచేయమనైనా. యెహోషువ గుడారాన్ని విడిచిపెట్టనందువలన ఇజ్రాయెల్ నడిపించగల ఒక గొప్ప నాయకుడిని తయారు చేశారయ్యా. ఈ సంఘంలో నాయకులు తయారవ్వని, ఈ సంఘంలో యాజకులు తయారవ్వని, ఈ సంఘంలో శిష్యులు తయారవ్వని, ఈ సంఘంలో జ్ఞానులు తయారవ్వని, దేశాన్ని కదిలించేవారిగా, రాష్ట్రాన్ని కదిలించేవారిగా, దేశాన్ని శాసించేవారిగా, అనేక ఆత్మలను ఆదాయపరిచేవారిగా, పరలోకానికి సిద్ధపరిచేవారిగా సంఘంలో ప్రతి వారిని మార్చమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం అర్పించుదాం. ప్రైజ్ ది లార్డ్.